This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. జనరల్ కోడింగ్ గైడ్లైన్స్లో ఈరోజు మరికొన్ని తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇంపెండింగ్ ఆర్ థ్రెటెండింగ్. ఇంపెండింగ్ అండ్ థ్రెటెండింగ్ అనే టర్మ్ వచ్చేసి మనకి డాక్యుమెంట్లో మెన్షన్ చేసినప్పుడు ఇన్ కేస్ ఆ డయాగ్నోసిస్ కనుక కన్ఫర్మ్డ్ అయితే కోడ్ యాజ్ ఎ కన్ఫర్మ్డ్. ఇన్ కేస్ ఆ కండిషన్ కన్ఫర్మ్డ్ కాదనుకోండి, అప్పుడు ఆల్ఫాబెట్ ఇండెక్స్లో ఇంపెండింగ్ థ్రెటెండింగ్ అనే సబ్ టర్మ్ నుంచి మనం లీడ్ చేయాలి. చెక్ ఫర్ సబ్ టర్మ్ ఫర్ థ్రెటెండ్ ఆర్ ఇంపెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపెండింగ్ కింద మనకి కరోనరీ సిండ్రోమ్, డెలీరియం ఆర్ లైక్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ కండిషన్స్ సబ్ టర్మ్ కింద లేకుంటే వాటిని డైరెక్ట్గా కోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, ఇంపెండింగ్ డయాబెటీస్ అని ఉన్నప్పుడు మనకి ఇంపెండింగ్ కింద డయాబెటీస్ అనే వర్డ్ సబ్ టర్మ్ ఉండదు. సో దాన్ని డయాబెటీస్ కన్ఫర్మ్డ్గా కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ బార్డర్ లైన్ డయాగ్నోసిస్. ఇఫ్ ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ బార్డర్ లైన్ డయాగ్నోసిస్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్, ద డయాగ్నోసిస్ కోడ్ యాజ్ అ కన్ఫర్మ్. ఒకవేళ డిశ్చార్జ్ సమయంలో కనుక బార్డర్ లైన్ డయాగ్నోసిస్ కనుక కోడ్ చేస్తే అది కన్ఫర్మ్గా కోడ్ చేయాలి, మీన్స్ కన్ఫర్మ్డ్ కండిషన్గా కోడ్ చేయాలి. అన్లెస్ ఆ బార్డర్ లైన్ అనే సబ్ టర్మ్ కింద స్పెసిఫికేషన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ డయాబెటీస్ అని ఉంది. సో ఈ డయాబెటీస్ అనేది బార్డర్ లైన్ స్పెసిఫికేషన్ కింద ఉంటుంది. సో అప్పుడు బార్డర్ లైన్ డయాబెటీస్కి సపరేట్ కోడ్ ఉంటుంది, అది కోడ్ చేయాలి. అలా కాకుండా బార్డర్ లైన్ అనే సబ్ టర్మ్ కింద మనకి ఆ కండిషన్ లేకపోతే కన్ఫర్మ్డ్గా కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ బై క్లినీషియన్స్ అదర్ దాన్ ది ప్రొవైడర్స్ కాకుండా ఎవరైతే లైక్ నర్స్ వీళ్ళు ఉంటారో వీళ్ళు కూడా డాక్యుమెంటేషన్ చేస్తారు కదా. సో వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసిన దానికెళ్ళి మనం ఏ పాయింట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నవి కొన్ని మనకి కోడింగ్ గైడ్లైన్స్లో ఉంటాయి. అవి ఒకటి NIH స్ట్రోక్ స్కేల్. సో స్ట్రోక్ వచ్చినప్పుడు NIHSS అనే స్కేల్ ఉంటుంది, అది కూడా మనం నర్స్ నోట్ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సోషల్ డిటర్మినేషన్ ఆఫ్ ది హెల్త్ అండ్ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ అండ్ అండర్ ఇమ్యునైజేషన్ స్టేటస్ అదొకటి. అండ్ నెక్స్ట్ బాడీ మాస్ అంటే BMI, డెప్త్ ఆఫ్ అల్సర్ యొక్క డెప్త్ కూడా మనం నర్స్ నోట్ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేటరాలిటీ, లైక్ ఫ్రాక్చర్ అయింది, రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అంటే రైట్ హ్యాండ్ అనేది కూడా మనం నర్స్ నోట్ నుంచి తీసుకోవచ్చు. కోమా స్కేల్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, NIHS స్కేల్ అని, ఇదే కోమా స్కేల్ అని కూడా అంటారు. నెక్స్ట్ లేటరాలిటీ అనేది లైక్ లిమ్స్ అండ్ నెక్స్ట్ ఐస్, రైట్ ఐ, లెఫ్ట్ ఐ ఆర్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, హ్యాండ్ ఫ్రాక్చర్, సో అది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా, లేకపోతే బోత్ అనుకో బయలాటరల్. సో ఇలా స్పెసిఫికేషన్ మనం లేటరాలిటీ కూడా కోడ్ చేయాలి. ఇన్ కేస్ డాక్యుమెంట్లో లేకపోతే అన్స్పెసిఫైడ్ సైడ్ కోడ్ చేస్తాం. మ్యాక్సిమం ప్రాజెక్టులలో మనం అన్స్పెసిఫైడ్ కోడ్ చేయము. సో స్పెసిఫికేషన్ కోసం డాక్యుమెంటేషన్ క్లియర్గా చదవాలి. సో దీస్ ఆర్ ఆల్ టుడే టాపిక్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్. బాయ్.